తాజా 30 తెలంగాణకు చెందిన తుమ్మల స్వాతి ఆత్మహత్య, ఆమె భర్త కనిపించకుండా పోవడం సంచలనం కలిగిస్తోంది. ఈ కేసులో హైకోర్టు జోక్యం చేసుకునే దాకా పరిస్థితి వచ్చింది. స్వాతి స్వస్థలం భువనగిరి. ఆమెకు 24 ఏళ్లు. స్వాతి అగ్రకులానికి చెందిన అమ్మాయి. తన క్లాస్మేటు బీసీ అయిన ఆంబోజీ నరేష్ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ముంబైలో మార్చి 25న వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి పిలవడంతో స్వాతి, నరేష్లు ఇద్దరు భువనగిరికి వచ్చారు. వచ్చిన వెంటనే స్వాతిని ఆమె తండ్రి తీసుకెళ్లిపోయారు. ఆమె భర్త నరేష్ కనిపించకుండా పోయాడు. నరేష్ తండ్రి వెంకటయ్య పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన కుమారుడికి ప్రాణహాని ఉందని వెంకటయ్య కోర్టు తలుపు తట్టారు. దీంతో హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుంది. నరేష్ను జూన్ 1న తమ ముందు ప్రవేశపెట్టాలని ఎస్పీ స్థాయి అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నరేష్ కనపడకపోతే అదే విషయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశించింది. మరోవైపు మే నెల 2వ తారీఖున స్వాతి ఉరేసుకుని చనిపోయింది. చనిపోయే ముందు ఆమె ఏం మాట్లాడిందో వినండి. నా పేరు స్వాతి, డాటర్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి. నేను ఈ సూసైడ్ చేసుకోవడం గల కారణం కూడా అబ్బాయి తరపు వాళ్ళే అండి. మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం కూడా లేదు. ఎందుకంటే నేను సెకండ్ టైం వెళ్ళిన, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పు నాదే. నేను ఆలోచించకుండా ఆ రోజు వెళ్ళిపోయినా. నేను అసలుకి ఇంటికి వచ్చేసాను. నేను మళ్ళీ నా తప్పు తెలుసుకున్నా, నేను అక్కడ ఉండలేను అని తెలిసి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి నా లైఫ్ ఇన్స్లోపు మా పేరెంట్స్ ఒక్క దెబ్బ కూడా కొట్టలేండి. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు అసలు మా పేరెంట్స్ ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నన్ను ఒక్క దెబ్బ కూడా ఎందుకు కొట్టలేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు అసలుకి. ఇంటికి వచ్చినాక కూడా ఒకటే మాట అన్నారు, ఆ ఏజ్లో ఎవరైనా తప్పు చేస్తారు బుజ్జి, నువ్వు వాళ్ళు ఏం బాపాల్సిన అవసరం లేదు, నేను ఈ లైఫ్ ఖరాబ్ కాకుండా నేను చూసుకుంటా బుజ్జి అని మా డాడీ చెప్పాడు. కానీ నాకు ఒక్క దెబ్బ కొట్టలేదు, తిట్టలేదు. వేరే పేరెంట్స్ అయితే ఇప్పటికైతే ఆ అమ్మాయిని చంపేది అసలుకి. కానీ నన్ను మాత్రం మా డాడీ వాళ్ళ మమ్మీ కూడా ఒక్క మాట అనలేదు. మా రిలేటివ్స్ నన్ను ఒక్క మాట అనలేదు. ఇలా జరిగింది అయితే జరిగిపోయింది కదా అన్నారు. ఓకే, నేను సైలెంట్గా నేను ఇంట్లో ఉండిపోయాను. కానీ మొన్న ఫ్రైడే రోజు సాక్షి పేపర్ వాళ్ళు ఇట్లా యాడ్ ఇచ్చారంట, ఇట్లా తుమ్మల శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కూతురికి ఇట్లా మొన్ననే ఇట్లా ఒక కొడుకు పుట్టిండని. నేను ఆ అబ్బాయితో వెళ్ళిపోయి 1 మంత్ అయ్యింది. 1 మంత్లో నాకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అసలుకి, కొడుకు ఎలా పుడతాడు? నేనైతే గాడ్ డాటర్ని అయితే కాదు కదా, అండ్ రోబోని కూడా కాదు అసలుకి. నాకు అలా 1 మంత్లో కొడుకు ఎలా పుడతాడు అసలుకి? వాళ్ళ అబ్బాయి వాళ్ళు మళ్ళీ నేను వాళ్ళ దగ్గర రావాలని వాళ్ళు అట్లా చేస్తున్నారు అసలుకి. ఈ అమ్మాయి ఎట్లయినా బతికినా చచ్చినా కూడా మా కొడుకుతోనే ఉండాలని వాళ్ళు అట్లా చేస్తున్నారు. వాళ్ళని పోయినా కూడా నన్ను అబ్బాయి చాలాసార్లు అడిగిండు, నీకు ప్రాపర్టీ ఎంత ఉంటుంది, నీకు ప్రాపర్టీ ఎంత వస్తుంది అంటే, మా ప్రాపర్టీ 18 ఎకరాస్ ఉంటుంది అన్నా నేను. అయితే మీ అక్కకి ఎంత ఇచ్చిర్రు ఆస్తి అంటే, మీ అక్క కట్నం ఎంత ఇచ్చిన అంటే 25 lakhs అని చెప్పిన. గోల్డ్ ఎంత అంటే 26 or 30 ఉంది నేను అన్న. మరి నీకెంత ఇస్తాడు మరి మీ డాడీ అంటే, ఏమన్నా అదైతే 35 మినిమం 35 ఇస్తాడు మా డాడీ అన్న. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.